గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నమస్కారం. మన ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 12 ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే అసలు ఈ బయటి ప్రపంచాన్ని మన శరీరం ఎలా పసిగడుతుంది, ఎలా గ్రహిస్తుంది అనేది ఇక్కడ చూడబోతున్నాం. అయితే ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు మన చుట్టూ ఉన్న ఈ వాస్తవికతను, ఆ రంగులైనా శబ్దాలైనా మన శరీరం ఎలా గ్రహిస్తుంది? బయట జరిగే ఉద్దీపనలు మన మెదడుకు అర్థమయ్యేలా సంకేతాలుగా ఎలా మారతాయి? ఇదొక పెద్ద మ్యాజిక్లా అనిపిస్తుంది కదో. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా మనం జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన శరీరానికి సమాచారాన్ని అందించే డైనామిక్ టూల్స్ లాంటివి. బయటి ప్రపంచానికి మన మెదడుకి మధ్య ఉన్న ఏకైక కనెక్షన్ ఈ జ్ఞానేంద్రియాలే. ఇవే లేకపోతే మన మనుగడే కష్టం. ఇక ఈనాటి మన విశ్లేషణలో 1 మానవ ఇంద్రియ వ్యవస్థ, 2 కన్ను దృష్టి, 3 వినికిడి సమతుల్యత, 4 అతిపెద్ద అవయవమైన చర్మం, మరియు 5 వీటిని మెదడుకు కలిపే కపాలనాడులు. ఇలా బయటినుంచి లోపలికి, వాటి నిర్మాణం నుంచి పనితీరు వరకు అన్నీ వరుసగా చూద్దాం. 1వ విభాగం మన మానవ ఇంద్రియ వ్యవస్థ గురించి ఓవరాల్గా తెలుసుకుంటూ స్టార్ట్ చేద్దాం. బయటనుంచి డేటా సేకరించడానికి మన శరీరం ప్రధానంగా 5 ఇన్స్ట్రుమెంట్స్పై ఆధారపడుతుంది. అవే కన్ను, చెవి, చర్మం, నాలుక, ఇంకా ముక్కు. ఆలోచించండి, వీటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా మన మొత్తం ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. ఉదాహరణకు వాసన చూసే శక్తి కోల్పోవడాన్ని ఎనాస్మియా అంటారు కదా. అదొక్కటి జరిగితే చాలు, మనం తినే ఫుడ్ టేస్ట్ కూడా మనకి సరిగ్గా తెలీదు. సరే, ఇప్పుడు మన మొదటి ప్రధాన జ్ఞానేంద్రియానికి వెళ్దాం. అదే మన కన్ను. దీని మన బాడీకి ఉన్న న్యాచురల్ బయలాజికల్ కెమెరా అని కూడా పిలవచ్చు. ఇక్కడొక అద్భుతమైన విషయం చూడండి. ఇంత సంక్లిష్టమైన కెమెరా, అంటే ఒక వయోజనుడి కనుగుడ్డు సైజు ఎంత ఉంటుందంటే కేవలం 2.5 సెంటీమీటర్ల వ్యాసం మాత్రమే. చూసేందుకు చిన్నగా ఉన్నా దీని పనితీరు మాత్రం అక్షరాల మైండ్ బ్లోయింగ్. ఇక దీని స్థూల నిర్మాణాన్ని గమనిస్తే కనుగుడ్డు దాదాపు ఒక గోళాకారంలో ఉంటుంది. కంటిని ఎప్పటికప్పుడు తడిగా ఉంచుతూ రక్షించడానికి లాక్రిమల్ గ్లాండ్స్ లాంటివి కన్నీళ్లను ఉత్పత్తి చేస్తూ దీనికి అదనపు సపోర్టిస్తుంటాయి. కంటి నిర్మాణం ముచ్చటగా 3 వేర్వేరు పొరలుగా డిజైన్ చేయబడింది. బయట ఉండే ఫైబరస్ పొర, మధ్యలో ఉండే వాస్కులర్ పొర, లోపల ఉండే నాడీ పొర. ఇందులో ఐరిస్ అనేది కంటిలోకి ఎంత కాంతి వెళ్లాలో కంట్రోల్ చేయడమే కాకుండా కంటి రంగును కూడా డిసైడ్ చేస్తుంది. ఇక లోపలి రెటీనా విషయానికొస్తే ఇది డిమ్ లైట్లో చూడ్డానికి రాడ్స్ని, రంగులను గుర్తించడానికి కోన్స్ని కలిగి ఉంటుంది. ఇదంతా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. అసలు మనం ఎలా చూస్తామో ఈ ప్రాసెస్ బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా కాంతి కార్నియా గుండా లోపలికి వెళ్ళి తర్వాత ప్యూపిల్ మరియు లెన్స్ ద్వారా ప్రయాణించి కరెక్ట్గా రెటీనా మీద ఫోకస్ అవుతుంది. ఆ వెంటనే అక్కడుండే ఫోటో రిసెప్టర్లు ఉత్తేజితమై ఆ దృశ్యాన్ని నరాల సంకేతాలుగా మార్చి ఆప్టిక్ నాడి ద్వారా మెదడుకు పంపుతాయి. ఇక 3వ విభాగం మన చుట్టుపక్కల అన్ని వైపులా ఏం జరుగుతోందో పసిగట్టే వినికిడి, అలాగే మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసే సమతుల్యత గురించి ఇప్పుడు చూద్దాం. మన చెవిని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. బయట కనిపించే బాహ్య చెవి, మధ్య చెవి మరియు లోపల అత్యంత కాంప్లెక్స్గా ఉండే అంతర్గత చెవి. సౌండ్ అనేది ఒక మెకానికల్ స్టిములస్ లాగా ఎలా ప్రయాణిస్తుందో చూడండి. బయట ఉన్న పిన్న ఆ ధ్వని తరంగాలను సేకరించి లోపల ఉన్న టింపానిక్ మెంబ్రేన్ అంటే కర్ణభేరికి పంపుతుంది. అక్కడ నుండి ఆ కంపనాలు మధ్య చెవిని దాటుకుని ఏకంగా లోపలి చెవిలో అత్యంత సున్నితంగా ఉండే ఆర్గన్ ఆఫ్ కార్టీకి చేరుకుంటాయి. అక్కడే ఈ శబ్దాలన్నీ ఇంద్రియ ప్రేరణలుగా ప్రాసెస్ అవుతాయి. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. అదే మన శరీరానికి ఒక స్పేస్ సూట్లాగా పనిచేసే చర్మం. ఇది మన శరీరంలోనే అతిపెద్ద అవయవం అన్న విషయం మర్చిపోకండి. ఈ చర్మం ఎంత అద్భుతమైన రెగ్యులేటర్ అంటే వాతావరణం ఎలా ఉన్నా సరే మన సాధారణ శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా 36.8 డిగ్రీల సెల్సియస్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర మెయింటైన్ చేయడానికి అది నిరంతరం డ్యూటీ చేస్తూనే ఉంటుంది. చర్మాన్నిలా అడ్డంగా కోసి చూస్తే ఇందులో ముఖ్యంగా 3 వేర్వేరు పొరలు కనిపిస్తాయి. ఈ పొరలే
బయటి బ్యాక్టీరియా లోపలికి రాకుండా అడ్డుకుంటూ మన శరీర ఉష్ణోగ్రతను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాయి. ఇందులో బయట ఉండే పొరను ఎపిడెర్మిస్ అంటారు. ఇది 4.7 నుండి 5.75 వరకు ఉండే పీహెచ్తో పూర్తిగా వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. ఇక దీని కింద ఉండే డర్మిస్ మరియు హైపోడర్మిస్ పొరలేమో మన శరీరానికి కావలసిన ఇన్సులేషన్ ఇవ్వడమే కాకుండా చాలా రకాల గ్రంథులను తమలో దాచుకుని ఉంటాయి. ఆ డెర్మిస్ పొరలో దాగి ఉన్న ఆ ముఖ్యమైన గ్రంథులేమిటో ఈ పట్టికలో చూడొచ్చు. ఇవి చర్మాన్ని డ్రై అవ్వకుండా కాపాడే నూనెలాంటి సీబంను ఉత్పత్తి చేసే సెబేషియస్ గ్లాండ్స్ దగ్గర నుండి మన చెవిని రక్షించే మైనపును స్రవించే సెరుమినస్ గ్లాండ్స్ వరకు అన్నీ ఇక్కడే ఉంటాయి. నిజంగా ఇదొక చిన్న కెమికల్ ఫ్యాక్టరీ కదా. ఇక 5వ మరియు చివరి విభాగం. అసలు ఈ అద్భుతమైన సెన్సరీ అవయవాలను మన మెదడుతో కలిపే ఆ కంట్రోల్ కేబుల్స్ లేదా వైరింగ్ వ్యవస్థ గురించి మనం అర్థం చేసుకుందాం. మెదడు నుండి నేరుగా 12 జతల కపాలనాడులు అంటే క్రేనియల్ నర్వ్స్ బయటకొస్తాయి. ఇవే మన దేహానికి మెయిన్ కంట్రోల్ కేబుల్స్. ఇవి లేకపోతే మన కళ్ళు చూసే దృశ్యాలు, చెవులు వినే శబ్దాలు, మన చర్మం ఫీలయ్యే స్పర్శ ఇవన్నీ కూడా పూర్తిగా వేస్టైపోతాయి. ఈ కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూస్తే భలే ఆశ్చర్యం వేస్తోంది. మొదటి 6 జతల నాడులను తీసుకుంటే ఆల్ఫాక్టరీ నాడి వాసనను పసిగడుతోంది. ఆప్టిక్ నాడి దృష్టికి సంబంధించింది. ఇవే కాకుండా మన కంటి కదలికలను కంట్రోల్ చేయడానికి, అలాగే ముఖస్పర్శను ఫీల్ అవ్వడానికి ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కో డెడికేటెడ్ కేబుల్ లాంటి నాడి ఉంటుంది. ఇక మిగిలిన 6 జతలు ఈ నెట్వర్క్ను పూర్తి చేస్తాయి. ఇందులో వెస్టిబులోక్లోక్లియర్ నాడి వినికిడిని, బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తే, అతిపెద్దదైన వేగస్ నాడి నేరుగా మన గుండె, పేగుల పనితీరుకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ 12 జతలు కలిస్తేనే మన బాడీ మొత్తం పర్ఫెక్ట్గా ఆపరేట్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన మెదడుకి, ఈ సున్నితమైన జ్ఞానేంద్రియాలకి మధ్య ఉన్న ఈ 12 నాడీ నియంత్రణ కేబుల్స్ కనెక్షన్లో ఏ చిన్న సమస్య వచ్చినా అసలు ఈ ప్రపంచాన్ని మనం చూసే కోణమే పూర్తిగా మారిపోతుంది కదా. మన మొత్తం మానవ అనుభవం అనేది ఈ చిన్న అవయవాలు, ఆ కేబుల్స్ మధ్య ఉండే ఖచ్చితమైన బ్యాలెన్స్ పైనే ఆధారపడి ఉంది. మరొక ఆసక్తికరమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అసలు మనం చూస్తున్నాం, వింటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం గదా. ఇదంతా మనకు చాలా సాధారణమైన విషయంగా అనిపిస్తుంది. అవును, అదొక రొటీన్ ప్రాసెస్ లాగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఒక నమ్మలేని నిజమేంటంటే మన మెదడు ఎప్పుడూ ఒక చీకటి గదిలాంటి పుర్ర లోపల లాక్ అయి ఉంటుంది. దానికి బయటి ప్రపంచం ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. ఖచ్చితంగా అక్కడికి ఎలాంటి శబ్దంగాని, వెలుతురుగాని నేరుగా వెళ్లలేవు. రైట్? అయినా సరే మనం రంగులను గుర్తిస్తున్నాం, అలాగే సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ముఖ్యంగా చాప్టర్ 12కి సంబంధించిన కొన్ని అద్భుతమైన మెడికల్ నోట్స్ ఆధారంగా దీన్ని డీకోడ్ చేయబోతున్నాం. అంటే మన సెన్సరీ ఆర్గన్స్ గురించి మాట్లాడుకోబోతున్నామన్నమాట. అవును, మన కన్ను, ముక్కు, నాలుక, చెవి మరియు చర్మం ఇవి కేవలం బయటి సమాచారాన్ని మెదడుకు చేరవేసే పోస్ట్మెన్నులాగా కాకుండా మనల్ని బతికించటానికి, అలాగే శరీరంలో హోమియోస్టాసిస్ అనే అంతర్గత సమతుల్యతను కాపాడటానికి ఎలా పనిచేస్తున్నాయో మనమిప్పుడు చూద్దాం. ఆ చీకటి గది పోలిక నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అసలు విషయమేంటంటే మన మెదడుకు అర్థమయ్యే ఒకే ఒక్క భాష ఎలక్ట్రికల్ సిగ్నల్స్. అవును. బయట ఉన్న కాంతిని లేదా గాలిలోని రసాయనాలను, ఒక వస్తువు స్పర్శను ఈ జ్ఞానేంద్రియాలు ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి నాడీ వ్యవస్థకు పంపుతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అదేంటి? ఈ అవయవాలు కేవలం సమాచారాన్ని సేకరించడమే కాదు, అవి ఆ సమాచారాన్ని ఫిల్టర్ చేస్తాయి. అంటే ఏది ప్రమాదకరం, ఏది సురక్షితం అని ప్రాసెస్ చేసి మన మనుగడకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడతాయి. ఓహో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన బాడీకి ఉన్న అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ లాంటివి. ఖచ్చితంగా ఇవి సెన్సార్స్ మాత్రమే కాదు, ఒక డిఫెన్స్ సిస్టమ్ కూడా. సూపర్. సరే, శరీరంలోని సెన్సార్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ముందుగా కంటితోనే మొదలుపెడదాం. నేనీ నోట్స్ చదువుతున్నప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మన శరీరంలో ఉన్న మొత్తం సెన్సరీ రిసెప్టార్లలో 50% పైగా కేవలం మన కళ్లలోనే కేంద్రీకృతమై ఉన్నాయట. అవును,
అది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. అసలు కేవలం 2.5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఒక చిన్న గోళంలో సగానికి పైగా సెన్సార్లుండటం నమ్మశక్యంగా లేదు. దీన్ని చూస్తుంటే నాకొక అత్యాధునిక కెమెరానే గుర్తొస్తోంది. మనం కంటి ముందుండే కార్నియాను లెన్స్ అనుకుంటే వెనుకుండే రెటీనా ఇమేజ్ సెన్సార్. ఎగ్జాక్ట్లీ, మంచి అనాలజీ. మరి అలాంటప్పుడు మన కన్నీళ్లు కేవలం ఈ కెమెరా అద్దాలను తుడిచే వైపర్స్ లాంటివే మాత్రమేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? యా, ఖచ్చితంగా అంతకు మించే ఉంది. ఆ కన్నీళ్లను ఉత్పత్తి చేసే వ్యవస్థను లాక్రిమల్ అపారటస్ అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏడ్చినప్పుడు మాత్రమే కన్నీళ్లొస్తాయని. నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి. కాని అది నిజం కాదు. ఈ గ్లాండ్స్ నిరంతరం ఒక సన్నని కన్నీటి పొరను కంటిపై పరుస్తూనే ఉంటాయి. దీనివల్ల కన్ను ఎండిపోకుండా లూబ్రికేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన మెకానిజం ఉంది. అదేంటో చెప్పండి. ఈ కన్నీళ్లలో కేవలం నీరు మాత్రమే ఉండదు. లైజోజోమ్ లాంటి యాంటీబ్యాక్టీరియల్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఒక నిమిషం, యాంటీబ్యాక్టీరియల్ ఎంజైమ్సా? అవునవును. ఇవి గాలిలో ఉండే బ్యాక్టీరియా కంటిమీద వాలగానే వాటిని నాశనం చేస్తాయి. అంటే మీరు చెప్పిన ఆ కెమెరాకు ఇది సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం మాత్రమే కాదు, ఒక ఇన్బిల్ట్ శానిటైజర్ కూడా అన్నమాట. వావ్! కన్నీళ్లలో శానిటైజర్ ఉందన్న విషయం నిజంగా అద్భుతం. ఇంకో విషయం, కనురెప్పల వెంట్రుకలున్నాయి కదా, అవి కేవలం అందం కోసం కాదు. అవి గాలిలోని దుమ్మును ఆపే ఫిల్టర్లు. ఒక సగటు మనిషికి పై రెప్పకు 90 నుంచి 160 వరకు, కింద రెప్పకు 75 నుంచి 80 వరకు వెంట్రుకలుంటాయి. ఇవి కంటికి భౌతిక హాని జరగకుండా ముందస్తు సెన్సార్లుగా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ కెమెరా లోపలికి వెళ్దాం. ఈ కంటి నిర్మాణంలో 3 పొరలుంటాయని నోట్స్లో చదివాను. బయట ఫైబ్రస్ పొర, మధ్యలో వాస్కులార్ పొర, లోపల నాడీ పొర అయిన రెటీనా. నాకిక్కడొక డౌటుంది. అడగండి. కెమెరా లోపల లైట్ అనవసరంగా రిఫ్లెక్ట్ అవ్వకుండా బ్లాక్ కలర్ కోటింగ్ ఇస్తారు కదా, మన కంటిలో అలాంటి మెకానిజం ఏమైనా ఉందా? కాంతి లోపలికి వెళ్ళాక చెదిరిపోకుండా ఎలా ఉంటుంది? చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. మన కంటిలో కూడా సేమ్ అలాంటి సిస్టమ్ ఉంది. కంటి మధ్యపొర అయిన కోరాయిడ్లో ఈ మెకానిజం ఉంటుంది. ఇందులో మెలనోసైట్స్ అనే కణాలుంటాయి. ఇవి మెలనిన్ అనే ముదురు గోధుమ రంగు వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే మన చర్మం రంగుకు కారణమయ్యే మెలనిన్ కదా? యా, అదే. ఈ మెలనిన్ కంటి లోపల ఆ బ్లాక్ కోటింగ్లాగా పనిచేస్తుంది. కార్నియా ద్వారా లోపలికి వచ్చిన కాంతి రెటీనా మీద పడిన తరువాత ఇతర వైపులకు స్కాటర్ అవ్వకుండా ఈ మెలనిన్ ఆ కాంతిని గ్రహిస్తుంది. దీనివల్లే మనం చూసే ఇమేజ్ చాలా షార్ప్గా, క్లియర్గా ఉంటుంది. ఒకవేళ ఈ కోరాయిడ్ లేకపోతే ఏమవుతుంది? అప్పుడు మనం చూసే ప్రతీదీ బ్లర్ అయిపోయి కంటికి ఒక ఫ్లాష్ లైట్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. అర్థమైంది. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ కాంతి ఫైనల్గా రెటీనా మీద పడుతుంది కదా, ఆ రెటీనాలో రాడ్స్ మరియు కోన్స్ అనే 2 రకాల ఫోటో రిసెప్టార్లుంటాయని ఈ మూలాధారాలు చెబుతున్నాయి. నాకెప్పుడూ ఒక డౌట్ ఉండేది. చెప్పండి. మనం సడన్గా ఎండలోంచి ఒక చీకటిగా ఉన్న థియేటర్లోకి వెళ్ళినప్పుడు మొదటి 10 నిమిషాలు ఏమీ కనిపించదు. ఆ తర్వాత నెమ్మదిగా కుర్చీలు, మనుషులు కనిపిస్తారు. దీనికి కారణం ఈ రాడ్స్, కోన్స్ మెకానిజమేనా? అసలిదెలా పనిచేస్తుంది? అవును, అక్షరాల అదే కారణం. పగటిపూట లేదా మంచి వెలుతురులో రంగులను గుర్తించడానికి కోన్స్ పనిచేస్తాయి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను ఇవే గ్రహిస్తాయి. కాని మనం చీకటి గదిలోకి వెళ్లగానే వెలుతురు లేకపోవడం వల్ల ఈ కోన్స్ పనుచేయటం ఆపేస్తాయి. ఓహో, అప్పుడు రాడ్స్ యాక్టివేట్ అవుతాయా? యా, మసక చీకట్లో చూడ్డానికి రాడ్స్ యాక్టివేట్ అవ్వాలి. ఈ రాడ్స్లో రుడాప్సిన్ అనే ఒక ఫోటోసెన్సిటివ్ రసాయనం ఉంటుంది. అయితే వెలుతురులో ఉన్నప్పుడు ఈ రుడాప్సిన్ విడిపోయి ఉంటుంది. మనం చీకటి గదిలోకి వెళ్లగానే ఈ రసాయనం మళ్లీ తయారవ్వడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఆ రసాయనం రీబిల్డ్ అవ్వాలన్నమాట. అవును, అందుకే మనకు థియేటర్లోకి వెళ్లగానే వెంటనే ఏమీ కనిపించదు. ఈ రుడాప్సిన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి అవ్వడానికి దాదాపు 20 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఆ తర్వాతే మనకు చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వెయిట్, రొడాప్సిన్ అన్నారు కదా, ఇది విటమిన్ ఏ మరియు పెప్సిన్ అనే ప్రోటీన్ కలయికతో ఏర్పడుతుందని చదివాను. అవును, కరెక్ట్. అంటే చిన్నప్పుడు మన పెద్దవాళ్లు కళ్ళు బాగా కనిపించాలంటే క్యారెట్లు తినాలి అని ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమవుతోంది. క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది, అది విటమిన్ ఏగా మారుతుంది. ఆ విటమిన్ ఏనే ఈ రొడాప్సిన్ తయారీకి మూల పదార్థం అన్నమాట. భలే కనెక్ట్ అయింది. మన కంటి రెటీనా మీద పడే ప్రతిబింబం తలక్రిందులుగా, అంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది. అవును, ఫిజిక్స్లో చదువుకున్నాం. యా,
ఈ సమాచారం మెదడు వెనుక భాగంలో ఉండే ఆక్సిపిటల్ లోబ్కి చేరుకున్నాక మన మెదడు ఆ ఇమేజ్ని మళ్లీ స్ట్రెయిట్గా చేసి మనం చూస్తున్న దృశ్యాన్ని అర్థం చేసుకుంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏవైనా లోపాలుంటే కంటిగుడ్డు ఆకారం మారడం వల్ల మయోపియా లాంటివి రావడం, లేదా కోన్స్లో లోపం వల్ల కలర్ బ్లైండ్నెస్ రావడం జరుగుతుంది. అంటే నిజానికి మనం చూస్తోంది కళ్లతో కాదు, మెదడుతో అన్నమాట. హియా, ఎగ్జాక్ట్లీ. అద్భుతం. సరే, ఇప్పుడు కాంతిని పక్కన పెట్టి రసాయనాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే దృష్టి కొన్నిసార్లు మోసపోవచ్చు. ఒక ప్లాస్టిక్ పండు చూడటానికి అచ్చం నిజమైన పండులానే అనిపించొచ్చు. అవును, చూసి మోసపోతాం. కానీ మన వాసన, రుచి అలా మోసపోవు. ఈ కెమికల్ సెన్సార్లైన ముక్కు మరియు నాలిక గురించి చర్చిద్దాం. ఇక్కడ నన్ను ఎప్పుడూ వేధించే ఒక ప్రశ్న అడుగుతాను. మనకు బాగా జలుబు చేసినప్పుడు ఎంత ఇష్టమైన బిర్యానీ తిన్నా సరే దేనికి రుచి ఉండదు. అట్టమొక్క నమిలిన ఫీలింగ్ వస్తుంది. ముక్కు మూసుకుపోతే నాలిక ఎందుకు పనిచేయదు? ఇవి రెండు వేర్వేరు అవయవాలే కదా. అది చాలామందికి వచ్చే సందేహమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే రుచి వేరు, ఫ్లేవర్ వేరు. ఎలా? మన నాలుకపైనుండే గస్టేటరీ కణాలు కేవలం 5 ప్రాథమిక రుచులను మాత్రమే గ్రహించగలవు: తీపి, ఉప్పు, పులుపు, చేదు మరియు ఉమామి. ఓకే. కానీ మనం తినే బిర్యానీలో ఉన్న ఆ అద్భుతమైన మసాలా ఫీలింగ్, అది కేవలం నాలుక వల్ల రాదు. మనం ఆహారం నమిలినప్పుడు ఆ ఆహారంలోని రసాయన అణువులు గాలి ద్వారా గొంతు వెనుక భాగం నుండి నాసికాకుహరంలోకి వెళ్తాయి. దీన్నే రిట్రోనాజల్ ఆల్ఫాక్షన్ అంటారు. అంటే వాసన గొంతులోంచి ముక్కులోకి వెళ్తుందా? యా, ఖచ్చితంగా. అక్కడ మన ముక్కులోని ఆల్ఫాక్టరీ కణాలు ఆ వాసనను గ్రహిస్తాయి. మెదడు ఈ నాలుక చెప్పే రుచిని, ముక్కు చెప్పే వాసనను కలిపి ఫ్లేవర్గా ప్రాసెస్ చేస్తోంది. జలుబు చేసినప్పుడు ముక్కులో మ్యూకస్ పేరుకుపోవడం వల్ల ఆ వాసన అణువులు రిసెప్టార్లను చేరుకోలేవు. ఓహో, అంటే మెదడుకు సగం సమాచారం మాత్రమే వెళుతుందన్నమాట. అవును, అందుకే మీకు ఆ బిర్యానీ అట్టముక్కలా అనిపిస్తోంది. వాసన కోల్పోయే ఈ పరిస్థితినే అనోస్మియా అని కూడా అంటారు. నాలుకకి సంబంధించిన రుగ్మతలను ఎగ్లోసియా, హైపోగ్లోసియా అని కూడా ఈ సోర్సెస్లో పేర్కొన్నారు. ఆహా, అంటే మన ముక్కు కేవలం గాలి పీల్చుకోవడానికి కాదు, భోజనాన్ని ఆస్వాదించడానికి కూడా అన్నమాట. అయితే ఇక్కడ ఈ మూలాధారాలు ఇంకో విషయం కూడా చెబుతున్నాయి. అసలు పరిణామ క్రమంలో, అంటే ఎవల్యూషన్లో చూసుకుంటే వాసన మరియు రుచికి ఇంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? కేవలం రుచికరమైన భోజనం కోసమే ప్రకృతి ఈ వ్యవస్థను డిజైన్ చేసుండదు కదా. ఖచ్చితంగా కాదు. ఇది మన శరీరానికి ఉన్న అద్భుతమైన ఫస్ట్ లైన్ డిఫెన్స్. ఒకసారి ఊహించండి, అడవిలో ఉన్న ఒక ఆదిమానవుడికి ఏ పండు తినాలో, ఏది తినకూడదో ఎలా తెలుస్తుంది? రైట్, తెలీదు. పాడైపోయిన లేదా విషపూరితమైన ఆహారాన్ని తినకముందే దాని వాసన ద్వారా లేదా నోట్లో పెట్టుకోగానే ఆ చేదు రుచి ద్వారా గుర్తించి దాన్ని ఉమ్మేసేలా చేయడం కోసమే ఈ సిస్టమ్ ఏర్పడింది. చేదు లేదా కుళ్ళిన వాసన రాగానే మనకు వాంతులొచ్చే ఫీలింగ్ కలగడమనేది విషం మన శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకునే ఒక రక్షణ వ్యవస్థ. అంటే ఇది కూడా ఒక రకమైన హోమియోస్టాసిస్ అన్నమాట. యా, ఇదే మనం ఇందాక మాట్లాడుకున్న హోమియోస్టాసిస్లో చాలా ముఖ్యమైన భాగం. ఇక ముక్కులోని నాసికా రంధ్రాలు గాలిని లోపలికి పంపే ముందు దాన్ని వెచ్చగా చేసి, తేమను అందించి, అందులో ఉండే సిలియా అనే చిన్న వెంట్రుకల ద్వారా దుమ్మును, పుప్పొడిని ఫిల్టర్ చేస్తాయి. అంటే ఇది మన బాడీకి ఉన్న న్యాచురల్ హెచ్వాక్ ఫిల్టర్ లాంటిది. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. విషాన్ని గుర్తించే న్యాచురల్ ల్యాబ్ మన ముక్కు, నాలుకల్లోనే ఉందన్నమాట. సరే, ఇప్పుడు రసాయనాల గురించి పక్కన పెట్టి భౌతిక స్పర్శ మరియు బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన చర్మం మరియు చెవి గురించి. ఓకే. ముందుగా చర్మం విషయానికొస్తే, నాకు ఈ చర్మం గురించి చదువుతున్నప్పుడు ఒక డైనమిక్ స్పేసూట్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇది కేవలం మన అవయవాలను కప్పి ఉంచే ప్యాకేజింగ్ మెటీరియల్ కాదు, వాతావరణానికి అనుగుణంగా స్పందించే ఒక ఇంటెలిజెంట్ కవచంలాగా అనిపిస్తోంది. అవును, ఆ స్పేస్ సూట్ పోలిక 100% కరెక్ట్. ఎందుకంటే బయట వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీర లోపలి ఉష్ణోగ్రత మారకూడదు. సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉండాలి. యా, అంటే సుమారు 98.6 ఫారెన్హీట్. ఎపిడెర్మిస్ కింద ఉండే డర్మిస్ పొరలో ఉన్న స్వేదగ్రంథుల ద్వారా చెమటను ఉత్పత్తి చేసి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎపిడెర్మిస్ ఒక వాటర్ ప్రూఫ్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది.
అదే చలికాలంలో అయితే రక్తనాళాలను సంకోచింపజేసి వేడిని బయటకు పోకుండా కాపాడుతుంది. హ్మ్. చర్మం లోపల హైపోడెర్మిస్ అనే మూడో పొర కూడా ఉంటుంది కదా? యా, ఉంటుంది. దీనికి తోడు చర్మానికి యాసిడ్ మ్యాంటిల్ అనే ఒక అద్భుతమైన లక్షణముంది. ఆరోగ్యకరమైన చర్మం యొక్క pH విలువ సాధారణంగా 4.7 నుండి 5.75 మధ్య ఉంటుంది. అంటే ఇది కొద్దిగా ఆమ్లత్వంతో ఎసిడిక్గా ఉంటుంది. ఒక్క నిమిషం. చర్మం యాసిడ్లాగా ఉంటుందా? వినడానికి కొంచెం భయంగా ఉందే. అసలు చర్మం ఎందుకు యాసిడిక్గా ఉండాలి? దీనివల్ల మనకేం లాభం? ఏమీ భయపడాల్సిన పనేమీ లేదు. ఈ ఆమ్లత్వమే మనల్ని బతికిస్తుంది. మన చుట్టూ గాలిలో ఎన్నో హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులుంటాయి. అవి మన చర్మం మీద వాలినప్పుడు ఈ కొద్దిపాటి ఆమ్లత్వం ఒక కంటికి కనిపించని రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓహో, అంటే వాటిని అక్కడే చంపేస్తుందా? అవును, ఆ సూక్ష్మజీవులను అక్కడ పెరగకుండా నాశనం చేస్తుంది. ఇది మన స్పేస్ సూట్కి ఉన్న ఇన్బిల్ట్ యాంటీ మైక్రోబయల్ షీల్డ్ అన్నమాట. మనం వాడే సబ్బుల వల్ల ఈ pH బ్యాలెన్స్ దెబ్బతింటేనే చర్మ వ్యాధులు వస్తుంటాయి. సో చర్మం అనేది కేవలం స్పర్శను మాత్రమే కాదు, ఉష్ణోగ్రతను, రక్షణను బ్యాలెన్స్ చేస్తూ హోమియోస్టాసిస్ను మెయింటైన్ చేస్తుంది. గ్రేట్. ఈ స్పేస్ సూట్ లాజిక్ నాకు బాగా నచ్చింది. ఇక మన లిస్ట్లో చివరిది కానీ అత్యంత ఆశ్చర్యకరమైన అవయవం ఒకటుంది. అదే చెవి. చెవి అనగానే మనకు టక్కును గుర్తొచ్చేది వినడం. శబ్ద తరంగాలను బయటి చెవి సేకరించి దాన్ని ఇయర్ డ్రమ్కి పంపుతుంది అని చిన్నప్పుడు సైన్స్ క్లాస్లో చదువుకున్నాం. అవును, టింపానిక్ మెంబ్రెయిన్కి పంపుతుంది. కానీ ఈ మెడికల్ నోట్స్లో నన్ను ఆశ్చర్యపరచిన విషయమేంటంటే, చెవి కేవలం వినడానికే కాదు, మనం నడిచేటప్పుడు పడిపోకుండా ఉండేలా శరీర సమతుల్యతను అంటే ఈక్విలిబ్రియంను కూడా కాపాడుతుందట. అంటే మన తలలో ఒక ఇంటర్నల్ గైరోస్కోప్ ఉందన్నమాట. అసలిది ఎలా పనిచేస్తుంది? యా, చాలామందికి తెలియని అద్భుతమైన వాస్తవమిది. చెవిలో బయట, మధ్య మరియు లోపలి చెవి అని భాగాలుంటాయి. మధ్య చెవిలోని చిన్న ఎముకల ద్వారా తరంగాలు లోపలి చెవికి చేరుతాయి. అక్కడ ఉండే ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనే నిర్మాణం వినికిడికి సంబంధించిన సిగ్నల్స్ను ప్రాసెస్ చేస్తుంది. కానీ ఈ లోపలి చెవిలోనే మరో వ్యవస్థ ఉంటుంది. అదేంటది? దాన్ని సెమీ సర్క్యులర్ కెనాల్స్ అంటారు. ఇవి 3 చిన్న ట్యూబ్స్ లాగా ఉండి వాటిలో ఒక ప్రత్యేకమైన ద్రవం, ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అలాగే ఆ ట్యూబ్స్ లోపల సన్నని హెయిర్ సెల్స్ ఉంటాయి. మనం నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు లేదా తల తిప్పినప్పుడు గురుత్వాకర్షణకు అనుగుణంగా ఆ ట్యూబ్స్లోని ద్రవం కూడా కదులుతుంది. ఓహో, అంటే మనం కదిలినప్పుడల్లా ఆ ద్రవం కదిలి ఆ హెయిర్ సెల్స్ను వంచుతుందా? ఆ తర్వాతేమవుతుంది? కరెక్ట్గా ఊహించారు. ఆ హెయిర్ సెల్స్ వంగగానే ఆ సమాచారం వెంటనే 8వ కపాల నాడి అయిన వెస్టిబ్యులోకాక్లియర్ నర్వ్ ద్వారా మెదడుకు చేరుతుంది. దీన్ని మీరు ఒక హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కేబుల్ అనుకోవచ్చు. ఎంత వేగంగా పనిచేస్తుందంటే? మీరు చీకటిలో నడుస్తూ కాలు జారగానే కంటికేమీ కనిపించకపోయినా మీ చెవిలోని ఈ వ్యవస్థ హే మనం పడిపోతున్నాం అని మెదడుకు సిగ్నల్ ఇస్తుంది. మెదడు వెంటనే కండరాలకు కమాండ్స్ పంపి మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మీరెప్పుడైనా ఆఫీస్ కుర్చీలో కూర్చుని గిరగిరా తిరిగి సడన్గా ఆగిపోయారనుకోండి, అప్పుడేమవుతుంది? అవును, కళ్ళు తిరిగి కింద పడిపోతామేమో అనిపిస్తోంది. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మీరు కుర్చీ ఆపగానే మీ కళ్ళు మెదడుకు మనం ఆగిపోయాం అని సిగ్నల్ పంపుతాయి. కాని మీ చెవిలోని ఆ ద్రవం జడత్వం వల్ల అంటే ఇనర్షియా వల్ల ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఆ ద్రవం మెదడుకు మనం ఇంకా తిరుగుతున్నామని సిగ్నల్ పంపుతుంది. అంటే 2 వేర్వేరు సిగ్నల్స్ వెళ్లడం వల్ల మెదడు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాన్నే మనం వర్టిగో లేదా కళ్ళు తిరగడం అంటాము. అందుకే చెవిలో ఇన్ఫెక్షన్లు లేదా మెనియర్స్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ ద్రవాల ఒత్తిడిలో మార్పుల వల్ల మనుషులు సరిగ్గా నిలబడలేరు, బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉంటారు. ఇది వింటుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఒక చిన్న ఎయిర్ ఇన్ఫెక్షన్ వస్తే మనం కనీసం తిన్నగా నడవలేమన్నమాట. ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంటే మన శరీర నిర్మాణం ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సంక్లిష్టంగా డిజైన్ చేయబడిందో అనిపిస్తోంది. ఒక్కసారి మనం ఈ చర్చను క్రోడీకరిస్తే, యా, చెప్పండి. కన్ను కాంతిని ఫిల్టర్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ముక్కు మరియు నాలుక విషపూరితమైన వాటి నుండి రసాయన అలారమ్స్ లాగా పనిచేస్తాయి. చర్మం ఉష్ణోగ్రతను, రక్షణను బ్యాలెన్స్ చేసే స్పేస్ సూట్ లాగా పనిచేస్తుంది. మరియు చెవి గురుత్వాకర్షణకు అనుగుణంగా మనల్ని పడిపోకుండా చూసుకుంటుంది. ఇవన్నీ విడివిడి భాగాలు కావు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి డేటాను పంపుతూ హోమియోస్టాసిస్ను నిరంతరం కాపాడే ఒకే పెద్ద నెట్వర్క్. 100% ఏకీభవిస్తున్నాను.
ఈ జ్ఞానేంద్రియాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం వల్లే మనం ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో సురక్షితంగా మనుగడ సాగించగలుగుతున్నాము. ఈ చాప్టర్ 12 మనకు నేర్పించే అతిపెద్ద పాఠం అదే. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం, మరియు ఈ సెన్సార్లు ఆ యంత్రం ఎప్పుడూ పాడవ్వకుండా చూసుకునే రక్షణా వ్యవస్థలు. అద్భుతంగా చెప్పారు. ముగించే ముందు ఈ చర్చంతా విన్న తర్వాత నా మదిలో మెదిలిన ఒక క్రేజీ ఆలోచనను అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఇందాక మనం అనుకున్నాం గదా, మన శరీరంలోని మొత్తం రిసెప్టార్లలో 50% పైగా కేవలం చిన్న కళ్లలోనే కేంద్రీకృతమై ఉన్నాయని. అవును, అనుకున్నాం. కాని మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం తల నుంచి పాదాల వరకు వ్యాపించి ఉంది. భవిష్యత్తులో మానవ పరిణామక్రమం వల్లనో లేదా ఏదైనా అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ వల్లో ఈ రిసెప్టార్ల పంపిణీ మారిపోయిందనుకోండి. అంటే మన చర్మానికి కళ్లకున్నంత తీవ్రతతో హై రెజల్యూషన్తో కాంతిని గ్రహించే శక్తి వస్తే, మనం మన చర్మాన్ని ఉపయోగించి అక్షరాలా ఈ ప్రపంచాన్ని చూడగలిగితే ఆ అనుభవం ఎలా ఉంటుంది? వావ్! అది చాలా వైల్డ్ థాట్ కదా? లేదా మన కంటికి స్పర్శను గ్రహించే శక్తి వస్తే, దూరం నుంచి చూస్తూనే ఒక వస్తువు యొక్క గరుకుదనాన్ని కంటితో ఫీలవగలిగితే, అప్పుడు మనం ఈ అనంతమైన విశ్వాన్ని ఇంకెంత భిన్నంగా, ఇంకెంత అద్భుతంగా అనుభూతి చెందుతాము. ఈ లోతైన, కొద్దిగా మైండ్ బెండింగ్ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈ రోజుకి మన ఈ డీప్ డైవ్ని ముగిద్దాం. ఈ డీప్ డైవ్ అనాలిసిస్లో మాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మరొక టాపిక్తో కలుద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.